హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే 2 అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డులో సన్న బియ్యం పంపిణీ పథకం అయితే ప్రారంభం చేయడం జరిగింది. ఈ నెల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రేషన్ కార్డులలో మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మే నెలలో కొత్త రేషన్ కార్డులు ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు ఇంటింటి సర్వే అనేది పూర్తి అయిపోయిన తర్వాత మే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తుంది. గతంలో చేసిన దరఖాస్తుదారుల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సర్వే నెలాఖరులోగా అంటే ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌర సరఫరాల శాఖ భావిస్తుంది. మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 1,20,000 కార్డులు మంజూరు చేశారు. అంటే ఫస్ట్ జనవరి 26వ తారీఖు నాడు ఇచ్చారు కదా, అందులో 1,20,000 కార్డ్స్ అయితే ఇచ్చేశారు. ప్రజలు మొత్తం 4 దశలుగా అప్లై చేసుకున్నారు. మీ సేవ, గ్రామ సభలు, ప్రజాపాలన, ప్రజావాణి మొత్తం 13 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఇందులో నిబంధనల మేరకు ఉన్న వాటిని అధికారులు ఎంపిక చేయనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అంటే 10 లక్షల కొత్త కార్డులు ఇస్తాము అని ఇండైరెక్ట్గా అయితే చెప్తున్నారు. ఈ 10 లక్షల కార్డులలో మొత్తం 30 లక్షల మంది లబ్ధిదారులు చేరుతారని ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో మనకైతే ఇప్పుడు ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది. చెక్ చేస్తున్నారు. రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి చెక్ చేసే వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో కంప్లీట్ అయిపోతే మేలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.